వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమానికి స్వాగతం. నేను మీ బ్రహ్మనాయుడు. ప్రస్తుతం అంతా ఉన్నారు ఐఆర్ఎస్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ గారు ఉన్నారు. సతీష్ గారితో మాట్లాడదాం. నమస్తే సతీష్ గారు. నమస్తే అండి. మొత్తానికి ఈరోజు మన ప్రధానమైన అంశం IIIT బెంగళూరులో కొత్తగా బీటెక్ కోర్సెస్ స్టార్ట్ చేశారు. సో అంతకుముందు వరకు బీటెక్ కోర్సెస్ లేవు, కొత్తగా స్టార్ట్ చేశారు. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, వీటి ఫీజెస్ ఏంటి, స్కాలర్షిప్ ఏమైనా వచ్చిందా అనేటువంటి అంశాలు ఒకసారి మా ప్రైమ్ ప్రేక్షకులకి వీక్షకులకి ఒకసారి వివరిస్తారా? మీకు కూడా వివరిస్తాను. థ్యాంక్ యూ సార్. కాదండి, IIITs జనరల్గా మనకి కల్చర్ వచ్చింది కొంచెం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన అప్పుడు 95లో. ఓకే. అంటే ఐటీ రెవల్యూషన్ అనేది ఫ్యూచర్లో వస్తుంది అనే ఉద్దేశంతో, అంటే మళ్ళీ ఇది పొలిటికల్గా నిర్మాణం లాగా పర్లేదు. ఆ టైంలో ఏం చేశారంటేనంటే ఫస్ట్ 98లో ఓకే మనకి హైదరాబాద్లోనూ స్టార్ట్ చేశారు ఒకటి. అప్పట్లో ఉన్న కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత ముందుకు వచ్చి, డెఫినెట్గా చెప్పాలంటేనండి ఈ IIITs రెవల్యూషన్ ఆ టైంలో వచ్చిందండి. ఐఎస్బీ గచ్చిపోలో చూసారు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒకటి. ఓకే. ఇవన్నీ కూడా ఒకే టైంలో మోరార్లెస్ 98. అవును, ఆ టైంలోనే కదా మీరు అబ్జర్వ్ చేస్తే, ఆ టైంలోనే. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఉంది. చేసి ఏం చేశారంటే మనకి NITs ఉన్నాయి, అప్పటికే IITs కూడా ఉన్నాయి. IIITs అవసరం పెద్దగా అవసరం లేదు. వీళ్ళు ఏం చేశారంటేనండి ఫస్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఏం చేశారంటే హైదరాబాద్లోనేమో బీటెక్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఎక్స్క్లూసివ్గా రీసెర్చ్ చేయాలని ఉద్దేశంతో. బెంగళూరులో స్టార్ట్ చేసి ఏం చేశారంటే బీటెక్ ప్రోగ్రామ్ పెట్టకుండా ఓన్లీ రీసెర్చ్ పెట్టారు అక్కడ. చిత్రం ఏంటంటే రెండు ఒకేసారి స్టార్ట్ చేశారు, మోరలెస్ ఒక 1-2 ఇయర్స్ అటు ఇటులో. ఓకే. వీళ్ళు ఏం చేశారంటే బీటెక్ పెట్టారు, రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్, అంటే ఓన్లీ ఐటీ రిలేటెడ్ అంతే. ఇంకా ఐటీ భూమి వస్తుంది, ఫ్యూచర్లో మనకి నిపుణులు కావాలి, మనకున్న ఇప్పుడున్న NITs IITs సప్లై సరిపోదు అనే ఉద్దేశంతో ముందే ఊహించి, ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళకి మనకి ఇబ్బంది అవుతుందని ముందే ఊహించి ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగిందండి. ఆ సిస్టమ్ని తీసుకొచ్చినప్పుడు అందులో మొట్టమొదటిగా వచ్చింది ఇవే. తర్వాత నెమ్మదిగా ఏం చేశారంటేనంటే ఐని ఇండియన్ తీసేసి ఇంటర్నేషనల్ చేశారు. వీటిని వీళ్ళేమన్నారంటే మీరు ఇండియన్ నామ్స్ ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్కి సంబంధించిన నామ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మేము ఫాలో అవ్వం, రిజర్వేషన్ సిస్టమ్ అనో లేకపోతే ఇంకోటనో ఫీజులను ఇలాంటివి కాదు, మాకు స్వయం ప్రతిపత్తి ఇచ్చేయండి, ఓకే మేము క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ కానీ చేస్తామంటే అప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఐఎస్బీ కానీ లేకపోతే ఇవి కానీ ల్యాండ్ మా గవర్నమెంట్ ఇచ్చింది, ల్యాండ్ గవర్నమెంట్ ఇచ్చింది ఫ్రీగా ఇచ్చింది. ఓకే, ఫ్రీగా ఇచ్చింది. వాళ్ళ ఫౌండర్స్ గట్టోళ్ళు వాళ్ళ ఇన్స్టిట్యూట్స్ స్థాపించారు. స్థాపించిన తర్వాత ఇండిపెండెంట్గా మీరు బతకంటారా అని చెప్పి వదిలేసింది గవర్నమెంట్. గవర్నమెంట్ కంట్రోల్ ఉంటుందండి, గవర్నమెంట్ ఉంటుంది, కానీ ఆ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతుంది. వాళ్ళ అకాడమిక్ దాంట్లో ఇప్పుడు IITs రిక్రూట్మెంట్లో ఇన్వాల్వ్ అవుతుంది గవర్నమెంట్. ఓకే. ఇప్పుడు మనకి IITs అవి అనుకోండి వేరు కదండి. రిక్రూట్మెంట్ అంటే ప్రైవేటే కదా సార్, రిక్రూట్మెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ రిక్రూట్ చేసుకుంటాయి, అంతే. ఇంకా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం కాదు. IITs ఉన్నాయనుకోండి, పోస్ట్ ఒకటి శాంక్షన్ అవ్వాలనుకోండి, నాగార్జున యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి గారు టిక్ పెడితే తప్ప అవుతుంది. ఓకే. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు టిక్ పెడితే తప్ప ఉస్మానియా యూనివర్సిటీలో మీరు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ చేయలేరు. డబ్బు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కాదండి, స్టూడెంట్ రిక్రూట్మెంట్ ఎలాగ కాలేజీలు చేస్తాయి, కానీ అది కూడా వీళ్ళ ఇష్టమే. వాళ్ళు అడిగింది సెలెక్ట్ చేసి ఈ కాదు, గవర్నమెంట్ కూడా సెలక్షన్ కూడా మాకు వద్దు, మేమే చేసుకుంటా ఉన్నారు. ఓకే. వీళ్ళు ఏమన్నారంటే ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ మాదే, ఫండింగ్ మీరు ఇవ్వద్దు, మా బాధ మేము పడతాం, మేమే జనరేట్ చేసుకుంటాం, ఓన్లీ పర్మిషన్స్ స్థలం ఇస్తే చాలు, అంతే. మంచి నిర్ణయం. మరి మంచిదే కదండి. లేకపోతే రాజకీయాలు ఇన్వాల్వ్ అయితే ప్రతి రాజకీయ నాయకుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి సీట్లు కావాల్సిన స్టేట్ యూనివర్సిటీలకు అయిపోతాయి. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళు రీసెర్చ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఫండ్ జనరేట్ చేయడానికి రీసెర్చ్ మీద ఎక్కువ పెట్టారు. రీసెర్చ్ మీద ప్రాజెక్ట్ తీసుకోవడం పెట్టి తెలుగు ఏం చేశారంటే హైదరాబాదు బెంగళూరు ఐటీ హబ్స్ అది కాబట్టి ఇక్కడ పెట్టారు. సబ్సీక్వెంట్ ఢిల్లీ తర్వాత వచ్చింది. ఇట్లాగా స్టార్ట్ చేసి ఏం చేశారంటే ఇది రిజర్వేషన్స్ ఉండవు, కౌన్సిలింగ్ IIT బెంగళూరు ఉందనుకోండి, బీటెక్ లేకుండా ఓన్లీ 5 years ఎంటెక్ పెట్టారు వాళ్ళు. ఓకే సార్. ఎంటెక్ ఉంటుంది, PhD ఉంటుంది. 5 years ఎంటెక్ కూడా ఫస్ట్ నుంచి లేదు, తర్వాత పెట్టారు యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ఐటీ భూమి పెరుగుతుంది, NITs మొత్తంలో కలిపితే కంప్యూటర్ సైన్స్ సీట్లు 3,500. ఓకే, అర్థం చేసుకోండి. IIITలకు 9,000 ఉన్నాయి. 9,000 అంటే ఇప్పుడు పెరిగినాయి కాబట్టి 20 మొత్తం చెప్తున్నాను అండి నేను. అంటే ఏం చేశారు, ఈ ఐటీ
నిపుణులను సప్లై చేయడానికి ఎన్ఐటీస్ ఐఐటీ సరిపోవు. ఓకే. ఎందుకంటే ఐఐటీ మొత్తానికి అంటే నేను ఐటీ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఓన్లీ సిఎస్ గురించి మాట్లాడుతున్నాను, మిగతా వాటి గురించి నేను మాట్లాడలేదు ఇప్పుడు. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్స్ ఓన్లీ సిఎస్ఏ, ఈసీఈ సిఎస్సి తప్ప ఇంక వేరే బ్రాంచ్లో ఉండవు వీటిలో, ఏదో 1 or 2 ట్రిపుల్ ఐటీలో తప్ప. వీళ్ళు ఏం చేశారంటే ఐఐటీస్ మొత్తం కలిపితే 3,500 3,500. అసలు ఈ కాలేజీ పెట్టినప్పుడైతే మొత్తం కలిపితే కంప్యూటర్ సైన్స్ మొత్తం కలిపితే 200 కూడా లేవు ఇప్పుడు. ఆ రోజున 300 అలా ఉంటాయి అంతే. నెమ్మది కాలేజెస్ పెంచి ఐఐటీస్ ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చారు. ఈ పెంచుకుంటూ వచ్చినప్పుడు కొంతమంది ఏం చేశారు, ఇప్పుడు అలహాబాద్ ఉంది, లేదు స్టేట్ గవర్నమెంట్ మేము ఇన్వాల్వ్ అవుతామని చెప్పాడు. ఢిల్లీ ఉంది, ఇవ్వలా, అక్కడ చీఫ్ మినిస్టర్ ఒప్పుకోలే. ఓకే. ఏమన్నాడు, లేదు స్టేట్ రిజర్వేషన్స్ మీరు పాటించవలసిందే, ఫండింగ్ మా కంట్రోల్ ఉండవలసిందే, మీకు కొంత ఇండిపెండెంట్ అటానమస్ ఇస్తాం తప్ప అని చెప్పేసి డిఫరెంట్ ఎంఓయూస్ చేసుకున్నారు. మిగతా అన్ని స్టేట్లో ఎంఓయూస్ సరిగ్గా సక్సెస్ అవ్వాలా, బెంగళూరు హైదరాబాద్ అయినాయి. ఓకే. అక్కడ అప్పుడున్న ఆ టైంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ కొంచెం విజనరీగా ఆలోచించి సంథింగ్ వాట్ ఎవర్ ద రీజన్స్ చేశారు వీళ్ళు. అందుగురించి వీళ్ళ ఫీజ్ స్ట్రక్చర్ కూడా వీళ్ళు ఇష్టం, అలా అని చెప్పి మరీ ఎక్కువ పెట్టలేదు, రీజనబుల్గానే ఉంటాయండి, అది కూడా చెప్తాను. సో ఓవరాల్గా ఇది మనకి హిస్టరీ తీసుకున్నప్పుడు. సో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో ఎలాగైతే మీకు బీటెక్ ప్రోగ్రామ్ బాగా పాపులర్ అయిపోయిందో, ఇంకా కోడింగ్లో ఇంకా ఆల్మోస్ట్ కోడింగ్ కల్చర్ అంటే ఇంకా నెంబర్ 5 టాప్ 5లో ఉంటుంది మీకు, తిరగలేదు ఇంకా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అంటే. సేమ్ అక్కడ 5 years ఎంటెక్ ఉంది, అక్కడ కూడా అలాగే ఉంది. నెమ్మదిగా వాళ్ళు ఏం చేశారంటే ఇక బీటెక్ కూడా పెడితే బెటర్, మనకి 4 years కోర్స్ కూడా పెడితే కొంచెం ఇంకా బెటర్ టాలెంట్ ఉన్న స్టూడెంట్స్ వస్తారు, 5 years అంటే అందరూ రాకపోవచ్చు అనే ఉద్దేశంతో బీటెక్ ఏం చేశారంటే కంప్యూటర్ సైన్స్ ఏమో 120 సీట్లు ఈ సంవత్సరం కొత్తగా, ఎలక్ట్రానిక్స్ ఏమో 30 సీట్లే. చూడండి 30 సీట్లు, క్వాలిటీ చూడండి. అసలు మనోళ్ళు ఏదైనా మణిపాలో లేకపోతేనేమో అమృతానో లేకపోతే ఇంకొకటి ఏదో కాలేజ్ ఏదైనా ఒక క్యాంపస్ పెట్టారా, విఐటి ఎస్ఆర్ఎం లాంటివి పెట్టిన సంవత్సరమే పెట్టేస్తారు 2,000 సీట్లు 3,000 సీట్లు. ఓకే. ఇంక మనం అది చెప్పలేము, ఇంకా అది పక్కనట్టండి. ఇంకా అది ఓన్లీ 30 సీట్లు అండి. ఈసీ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 60. ఇంతకుముందు 5 years ఎంటెక్ సిఎస్ ఇంతకుముందు కూడా ఉందండి. ఆ 5 years ఎంటెక్ సిఎస్ ఇంతకుముందు 80-90 సీట్లు ఇచ్చేవాడండి, అవి తగ్గించి 30 ఇచ్చాడు. లాజిక్ చూడండి, మీకు కొత్తగా పెట్టిన ఇంతకుముందు 5 years ఎంటెక్లో దగ్గర 90 సీట్లు 100 సీట్లు ఉంటే అది 30 చేసి మిగిలిన 70 బీటెక్కి మార్చినట్టు అంతే. ఓకే. లాజికల్గా చూస్తే క్వాలిటీని ఎక్కడ అబ్నార్మల్గా తగ్గల. మీరు అలా నిజంగా క్వాలిటీ తగ్గించే ఉద్దేశం ఉంటే 5 years ఎంటెక్ కోర్సు లాస్ట్ ఇయర్ ఉన్న సీట్లు ఉంచేసి బీటెక్ పెట్టేవాడు. వాడు ఉద్దేశం ఏంటి, మాకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మాకున్న ఫ్యాకల్టీ స్ట్రక్చర్కి ఎంత క్వాలిటీ మనం ఇవ్వగల చూసినా అంత క్వాలిటీకి కరెక్ట్గా మేనేజ్ చేశాడండి, కరెక్ట్గా బ్యాలెన్స్ చేశాడు. కాబట్టి ఈసీకి 30 ఇచ్చి ఆపేశాడు. ఎందుకు ఆపాడంటే అక్కడ ఫ్యాకల్టీలో 65% ఆఫ్ ది ఫ్యాకల్టీ సిఎస్ బ్యాక్గ్రౌండ్, మిగిలిన 35% ఈసీ అండ్ హ్యుమానిటీస్ రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ ఉంటారు. సో ఆ బ్యాలెన్స్ చేయడంలో ఈసీనేమో ఒక 5 yearsకి ఏమో ఒక 30 సీట్లు ఇచ్చుకున్నాడు, 4 years బీటెక్ 30 సీట్లు ఇచ్చాడు, అంతే సరిపోయింది ఆ ఫ్యాకల్టీ కాడికి. కంప్యూటర్ సైన్స్ వచ్చేటప్పటికేమో 120 అక్కడ ఇచ్చాడు, డేటా సైన్స్ వచ్చి ఒక 60 ఇచ్చాడు, ఎంటెక్ 5 years వచ్చి ఒక 30 ఇచ్చాడు, అంతే. అంటే మొత్తం కలిపితే 270 సీట్లు అండి. అంటే కాలేజీ పెట్టి దగ్గర ఒక 25 ఏళ్ళు దాటింది. 25 years దాటినా కూడా 270 సీట్సే ఉన్నాయి. ఎందుకని సార్ సీట్స్? క్వాలిటీ అండి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. అంటే సీట్స్ పెరగాల్సిన అవసరం లేదు, క్వాలిటీ. వాళ్ళ ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ అండి. ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ అండ్ బెంగళూరు వచ్చిన స్టూడెంట్కి క్వాలిటీతో బయటకు పంపాలి, అంతే. చాలా సెటిల్ అయిపోవాలి బయటికి వెళ్ళి. జాబ్ క్యాంపస్ రావడం అది కాదు పాయింట్. ఇక్కడ ఆడికి స్కిల్ రావాలి, ఆ స్కిల్ తోటి అతను సక్సెస్ అవ్వాలి. రీసెర్చ్ని పరిచయం చేస్తారు ఎక్కువ వీళ్ళు. ఓకేనా? అందువల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఇక్కడ ఇప్పుడు ఎన్ఐటీ వచ్చింది సార్ మాకు, లేకపోతే కొత్త ఐఐటీ వచ్చింది, లేకపోతే ఏంటి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ బెంగళూరుకి వెళ్ళాలా అని అడుగుతూ ఉంటారు, అంతే కదా జనరల్గా. అవును. మా దగ్గర కూడా చాలామంది కౌన్సిలింగ్ వస్తున్నారండి, చాలామంది పాపం అందరూ రాలేరు. బట్ ఈ పాయింట్ కూడా నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఎన్ఐటీస్లో ఎలా ఉంటుందంటేనండి సిస్టమ్, అంటే సిఎస్ గురించి మనం మాట్లాడుకుందాం, ఎందుకంటే మనం మాట్లాడేది కంప్యూటర్ సైన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు టాపిక్ అది. కాబట్టి ఈసీ అండ్ సిఎస్సి, ఒక సిఎస్సి ఈసీఈ వాళ్ళు 1000 మంది 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 1000 మంది అనుకోండి ఉదాహరణకి, అర్థం అవడం 1000 మందిలో కంప్యూటర్ సైన్స్ వాళ్ళు ఈసీ వాళ్ళు మహా అయితే 15% ఉంటారు. ఓకే, అంతే కదండి. అవునండి, అంతే కదా, ఏ కాలేజ్ అంతే 15 మ్యాక్సిమం 20. మిగిలినటువంటి బ్రాంచెస్ కొంచెం వీక్ బ్రాంచెస్ ఉంటాయి. వీటిలో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎంటెక్ బయోటెక్నాలజీ అంటాడో, ఒకటి ఫిజిక్స్ అంటాడో, కెమిస్ట్రీ అంటాడో, బయాలజీ అంటాడో, లేకపోతే ఎవడో పిహెచ్డీ, ఇలా రకరకాల బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. అవును. వాళ్ళకి సోషల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఫెస్ట్లు ఎక్కువ జరుగుతాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇలాంటివన్నీ కల్చర్ అంతా కూడా ఎక్కువ ఉంటుందండి ఐఐటీస్లోని ఎన్ఐటీస్లో. అవి ఒక పర్టికులర్ పర్సెప్షన్లో ప్లస్ పాయింట్లు అన్నీ. బాగా ఇంట్రావర్ట్గా ఉండి, అవును, డిఫరెంట్గా, అంటే ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ రాకూడదు అనుకున్నవాడు వెళ్ళవలసిన ప్లేస్ ఇది. ఇప్పుడు ఐఐటీస్లో ఎలా ఉంటుందంటే అండి, ఎన్ఐటీస్లోనూ ఎవడో సీనియర్ ఉంటాడు, పెద్ద
పట్టించుకోవడం చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు అండి ఎన్ఐటీస్లో కూడా. వాడు సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో వచ్చిన తర్వాత ఎవరైనా జూనియర్ పిలిచి బలవంతంగా మందు అలవాటు చేయడం, లేకపోతే ఈ గంజాయి అలవాటు చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కడైనా కానీ నార్మల్ బీటెక్ కాలేజెస్లో కూడా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి చోట జరగదు. ఎందుకు జరగదు అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తక్కువ, వీళ్ళందరూ కూడా క్రీమే. వాళ్ళందరూ ఎప్పుడు కూడా లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఎలా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా, వాడు పక్కనోడిని చెడగొట్టి అంత బ్రాంచ్లో ఇటు ఉన్నాడు, ఇటు వీక్ బ్రాంచ్లో ఉన్నాడు అనుకోండి, ఖాళీగా ఉన్న మీరు ఖాళీగా ఉన్నారండి, నేను పని చేసుకుంటున్నాను, 2-3 సార్లు మీరు వెళ్దాం రారా అంటే ఏం చేస్తాను నేను? 4 సార్లు 5 సార్లుగానే నేను ఖాళీ ఉంటే ఆటోమేటిక్గా రావాల్సి వస్తుంది. చాలా బ్రాంచ్లు ఖాళీగా ఉన్న బ్రాంచ్లు ఉంటాయి మీకు చూస్తే. అవును, చాలా చోట్ల ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటేనంటే ఫెస్ట్లని లేదా ఆ ఈవెంట్ అని చెప్పేసి జూనియర్స్ని చూసుకుని నెమ్మదిగా ఒక్కొక్కసారి కొంచెం వీక్గా ఉన్న స్టూడెంట్కి అలవాటు చేస్తూ ఉంటారు. అందుగురించి ఏంటంటే మేము స్టూడెంట్ని చూసి ఎన్ఐటీకి ఫిట్ అవుతాడా, ఐఐటీ ఫిట్ అవుతాడా, ట్రిపుల్ ఫిట్ అవుతాడా, ఫారెన్ ఫిట్ అవుతాడా, ఫారెన్ ఏ కంట్రీ ఫిట్ అవుతాడు అనేది చాలా డీటెయిల్గా 1-2 అవర్స్ అనాలిసిస్ చేసి చెప్తున్నాం. ఎందుకు అనుకుంటున్న స్టూడెంట్స్కి ఇది అర్థం అవ్వట్లేదు, పేరెంట్స్కి మనం చెప్తుంటే. ఫిట్మెంట్ ఈజ్ ఇంపార్టెంట్, మౌల్డ్ ఇంపార్టెంట్ అండి. మౌల్డ్ ఉందండి, మీరు ఫిట్ అవ్వాలి. మీరు ఫిట్ సరిగా కానప్పుడు మీరు ఎంత తెలివవనండి. చాలామంది స్టూడెంట్స్ మీరు చెప్పరండి, ఈవెన్ ఐఐటి ముంబై కూడా కంప్యూటర్ సైన్స్ ఫిట్ అవ్వరు. ఇది చెప్పడానికి చాలామంది ఆశ్చర్యంగా ఉండొచ్చు వాళ్ళకి. అంటే అక్కడ ఉన్న కరిక్యులమ్ కానీ అకాడమిక్ స్టైల్ కానీ ఈ స్టూడెంట్ యొక్క మనస్తత్వం కానీ మీకున్న యాస్పిరేషన్స్కి అన్ని కాలేజీలు అందరూ సెట్ కారు. మీరేమనుకుంటారంటే ర్యాంక్ వచ్చింది కదా వెళ్తానంటున్నారు మీరు. కొంతమందికి అలా ఐఐటీకి సెట్ అవ్వడు, ఐఐఎస్ఆర్కి సెట్ అవుతారు కొంతమంది. సో రీసెర్చ్ ఫ్లేవర్ మీకు ఎన్ఐటీస్లో దొరకదు అసలు. కంపారిటివ్లీ తక్కువ దొరకదంటే మళ్ళీ ఎవడొకటి కామెంట్ చేస్తాడు ఎన్ఐటీలోనే చదివాను నేను, దొరకదంటే కంపారిజన్. ఇక్కడ ఇట్స్ ఏ కంపారిజన్. ఇక్కడ ఏంటంటే ఇన్బిల్ట్ అయిపోయి ఉంటుంది ప్రాజెక్ట్ సిస్టమ్ కానీ ఇది కానీ ట్రిపుల్. మోర్ ఓవర్ ఫ్యాకల్టీ అందరూ కూడా మ్యాక్సిమం ఫారెన్ డిగ్రీ పిహెచ్డీ వాళ్ళు ఉంటారండి. వీళ్ళ ఎక్స్పోజర్ డిఫరెంట్ ఉంటుందండి. ఒకటి ఎప్పుడు కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ వాడుతూ ఉంటారు. ఎవ్రీ 3 ఇయర్స్కి సిలబస్ని రివైజ్ చేస్తారండి వీళ్ళు. ఎన్ఐటీస్ అంటే ఐఐటీస్కి చేయరండి. ఈవెన్ ఐఐటీ మద్రాస్ కంప్యూటర్ సైన్స్ కూడా మీకు సిలబస్ రివైజ్ చేయలేదు, ఓల్డ్ సిలబస్ చదువుతున్నారు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఐఐటీ మద్రాస్. అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి. అంటే నా ఉద్దేశం బాగోలేదని కాదండి, అంటే వీళ్ళకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందని చెప్పదలుచుకుంటున్నాను. నా ఉద్దేశం డజంట్ మీన్ దట్ అది బాగోలేదని కాదు నా ఉద్దేశం. డెఫినెట్గా ఐఐటీ మద్రాస్ వస్తే వెళ్ళమని చెప్తాం, అది కాదండి. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటేనంటే వీళ్ళు ఒక రిజర్వేషన్స్ ఫాలో అవ్వరు, ఓ సిస్టమ్ ఉండదు, ఎంత టఫ్గా కావాలంటే అంత టఫ్గా ఇచ్చేస్తారు పేపర్లో. రీసెర్చ్ నీకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఎంత ల్యాబ్ పెట్టుబడి పెట్టారని నీ జాతి రీసెర్చ్ చేయిస్తారో. ఫ్లెక్సిబిలిటీ అండి, అకాడమిక్ కరికులంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. చాలామంది ఈసీఈ చదివి నేను కంప్యూటర్ సైన్స్ కోర్సులు చేయొచ్చు అంటారు ఎన్ఐటీస్కి వెళ్ళి. అంటే అఫ్కోర్స్ అది కంపారిజన్లో చెప్తాను, అక్కడ కుదరదు, ఇక్కడ కుదురుద్ది మళ్ళీ. ట్రిపుల్ బెంగళూరులో కుదురుద్ది మళ్ళీ. ఈసీఈ వాడు పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ చేయాలనుకోండి, వీడికి ఈసీఈ వాడు చాలా ఈజీగా వెళ్ళొచ్చండి ట్రిపుల్ బెంగళూరులో. ఒకవేళ నీకు కంప్యూటర్ సైన్స్ రాలేదు, చేద్దాం అనుకుంటున్నాం, ఈసీలోకి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు. అంటే అది ఆ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ఇదైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ చేయనప్పుడు కానీ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే దీనికి కౌన్సిలింగ్, జోసా కౌన్సిలింగ్ కాదు, సపరేట్గా పెట్టాలి. ఆల్రెడీ పడిపోయింది, ఓపెన్ అయిపోయింది. జనాలు అందరూ మళ్ళీ వెయిట్ చేస్తారేమో, అది అసలు ముందు ఆ డేట్ చెప్పాలేమోనండి. 26 ఏప్రిల్లో ఓపెన్ అయింది కౌన్సిలింగ్. ఇది 3 జూన్తో అయిపోతుంది. మన జనాలు ఏం చేస్తారు తెలుసా, అడ్వాన్స్డ్ రిజల్ట్ వచ్చిన తర్వాత పెడదాం అనుకుంటారు కదా. అడ్వాన్స్డ్ రిజల్ట్ జూన్ 10, 9. లాస్ట్ ఇయర్ చేసిన తప్పు ఏంటంటే మన జనాలు అందరూ నా దగ్గరికి వచ్చారు కదా, కౌన్సిలింగ్ ఇప్పుడు ఎందుకు పెడతామంటే అడ్వాన్స్డ్ రిజల్ట్ కావాలి కదా అంటారు వాళ్ళు, ఈ అమాయక జనం. అడ్వాన్స్డ్ రిజల్ట్గానే ట్రిపుల్ ఐటీ బెంగళూరు కౌన్సిలింగ్కి సంబంధం లేదు, ఎందుకంటే ట్రిపుల్ ఐటీ బెంగళూరు మెయిన్స్తో ఇస్తుంది. ఇది అర్థమైందా మీకు? ఇది మెయిన్స్తో ఇచ్చేది కాబట్టి అడ్వాన్స్ నాకు ర్యాంక్ వచ్చేస్తుంది కదండి, నేను ఐఐటీకి వెళ్తాను కదా, ఇది కౌన్సిలింగ్ ఎందుకు పెట్టాలన్నాడు ఒకటి వచ్చిన దగ్గరికి. ఏమిరా నీకు రిజల్ట్ రాలేదు, నీకు ర్యాంక్ వస్తా రాదో నీకు తెలియదు కదా, నీకు నష్టమే వచ్చిందిరా, బెంగళూరు ఒక అప్లికేషన్ పడేస్తే 2000-1500 అప్లికేషన్ పడేచ్చు కదంటే, లేదంటే నాకు వచ్చేస్తాను ఆడికి రాలేదు, ఎందుకనే ఆడి పెట్టుంటే వచ్చినాడు బెంగళూరులో. మాకు లాస్ట్ ఇయర్ ఒక 2 స్టూడెంట్స్ ఉన్నారు అలాగా. అందువల్ల ఏంటంటే అడ్వాన్స్డ్ రిజల్ట్ ముందే దీని డెడ్లైన్ అయిపోతుంది అన్న విషయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ దీంట్లో. చాలామంది మీరు ఏమనుకుంటారంటే నేను అడ్వాన్స్ చదివి కూడా చదువుతాడు, రిజల్ట్ వచ్చేదాకా ఖాళీ కూర్చుంటాడు, కౌన్సిలింగ్ తర్వాత కదా అంటాడు, అంతే కదండి. సో ఇది కౌన్సిలింగ్ మీరు కొంచెం ఎర్లీగా ఆల్రెడీ ఓపెన్ అయింది, ఇప్పుడు పెట్టేసుకోవచ్చు, మెయిన్స్ రిజల్ట్ వచ్చింది కదండి, పెట్టండి అలాగే. సో అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఈ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయంటే అంటే కంప్యూటర్ సైన్స్ స్పెషలైజేషన్ కానీ, డేటా సైన్స్ కానివ్వండి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానివ్వండి, మ్యాథ్స్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా సపరేట్గా డిపార్ట్మెంట్ ఉంది. అలాగే మీకు విఎల్ఎస్ఐ డిజైన్ అంటే ఈసీ ఉంది కాబట్టి ఐటీ అండ్ సొసైటీ కానివ్వండి, లేకపోతే ఏవైతే మీకు కమ్యూనికేషన్ కానీ, నెట్వర్కింగ్ సిస్టమ్ కానీ, సిగ్నలింగ్ ప్రాసెసింగ్ కానీ, ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మీకు. అట్లాగే మీకు ల్యాబ్ మీకు మంచి అంటే ఈ యొక్క ట్రిపుల్ ఐటీ బెంగళూరులో ఆల్మోస్ట్ మీకు దగ్గరగా ఒక 25 ల్యాబ్స్ ఉన్నాయండి. కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ల్యాబ్స్ మీరు చూసినట్లయితేనంటే కంప్యూటేషనల్ సైన్స్ ల్యాబ్ ఉందండి, అలాగే మల్టీ మోడల్ పర్సెప్షన్ ల్యాబ్ కానీ, వెబ్ సైన్సెస్ ల్యాబ్ అని,
సాఫ్ట్వేర్ డిజైన్, హై డెన్సిటీ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అని కానివ్వండి, మల్టీ మోడల్ పర్సెప్షన్ ల్యాబ్ అని, లేకపోతే మోడల్ కంప్యూటింగ్ అని, నెట్వర్కింగ్ అని, వైర్లెస్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డాక్యుమెంట్, నాన్ లీనియర్, సెంటర్ ఫర్ ఈ హెల్త్ డిపార్ట్మెంట్, బయాలజీ రిలేటెడ్ గ్రాఫిక్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, ఇలా రకరకాలుగా మిషన్ లెర్నింగ్, అన్ని రకాల ల్యాబ్స్ ఉన్నాయి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కాలేజీలో ఉన్న 270 మంది స్టూడెంట్స్ ఎవరైతే సంవత్సరానికి జాయిన్ అవుతున్నారు ఇప్పుడు కొత్తగా, ఓకే, లాస్ట్ ఇయర్ అంత కూడా లేరు, కొంచెం పెరిగారు, 30-40 సీట్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, మోర్ ఆర్ లెస్ ప్రతి స్టూడెంట్కి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. చదవడం తప్ప ఇంకో పని చేయడానికి అవకాశం రెండో, ఎకడమికల్గా చాలా హైలీ రిగ్రెస్ ఇది ఓకే, బాగా. ఇంకా ప్లేస్మెంట్స్కి ఇబ్బంది లేదు. ఇలాంటి రిసెషన్లో కూడా ఇప్పుడు ఫుల్ ప్లేస్ అయిపోయారు. ఎవరో ఒకళ్ళిద్దరు బాగా చెప్పి ఒక 10 మంది అబ్రాడ్ వెళ్ళడానికి బాగా వెళ్ళిపోతారండి ఇక్కడి నుంచి. ఎన్ఐటీస్ నుంచి వెళ్ళడం కష్టం, ఇక్కడి నుంచి చాలా ఈజీగా వెళ్తారు, ఎందుకంటే రీసెర్చ్ ఉంటుంది, ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మొన్న ప్లేస్మెంట్లో యావరేజ్ ప్లేస్మెంట్ వచ్చేటప్పటికి మీకు కంప్యూటర్ సైన్స్కి 32 లక్షలు. మీకు ఐఐటీలో కూడా అంతే ఉంది, ఐఐటీ ఖరగ్పూర్ అంతే ఉంటుంది, యావరేజ్ 32 ఉంది, ఐఐటీ కాన్పూర్ కూడా అంతే ఉంది. సో ప్లేస్మెంట్ పర్స్పెక్టివ్లో మీకు పెద్దగా డిఫరెన్స్ ఉండదండి. ఐఐటీలో ఎంత ఉంటుంది, ఇక్కడ కూడా అంతే ఉంటాయి. ఎలక్ట్రానిక్స్ కూడా 27 లక్షలు ఉందండి యావరేజ్. ఈ బెంగళూరులో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి సెకండ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్, థర్డ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుంది కదా, ఆ ఇంటర్న్షిప్ కూడా మీకు యావరేజ్ జీతం వచ్చి 1,20,000 ఉందండి ఇప్పుడు. ఏంటి సమ్మర్ ఇంటర్న్షిప్లో మీరు 4 నెలలు 3 నెలలు చేస్తారు కదా, అవును, అది ఇంటర్న్షిప్ జనరల్గా బాగా వస్తాయండి, ఎందుకంటే ప్లేస్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వాడికి బెంగళూరు వాడికి ఆ ప్లేస్ అడ్వాంటేజ్ ఉంటుంది కదా, ఆబ్వియస్గా కంపెనీ వాడు ఎవడో అప్లై చేసుకుంటారు, మీరు ఇంటర్వ్యూ చేస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. సో అందువల్ల ఇంటర్న్షిప్స్ కొంచెం కన్వర్ట్ అవుతాయి. మరీ పెర్ఫార్మెన్స్ అబ్నార్మల్గా పడిపోతే మరి ఇబ్బంది తప్ప, ఆ టెంపోని కానీ మెయింటైన్ చేయగలిగితే జనరల్గా మీకు పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుందండి. అఫ్కోర్స్ IIIT హైదరాబాద్ ఇది డెఫినెట్గా బెటర్గా ఉంటుంది. తర్వాత చెప్పుకోవాలంటే మీకు బెంగళూరే మీకు చెప్పుకోవచ్చు. ఎవ్రీథింగ్ మెరిటే ఇక్కడ అసలు, ఓకే, ఇంకా అసలు వేరే ఛాన్సే ఉండదు అసలు లోపలికి వెళ్ళడానికి మీకు. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఫీజెస్ వచ్చేటప్పటికంటే సెమిస్టర్కి వచ్చి 2.3 lakhs అంత ఉంటుంది రఫ్గా, ఫస్ట్ ఒక 2 years, తర్వాత 2.5 అంత ఉంటుంది థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్. ఒకవేళ 5th year జాయిన్ అయితే 2.3 lakhs అంత ఉంటుంది రఫ్గా. ఫీజు కొంచెం ఎక్కువే, ఎన్ఐటీస్ కంటే ఎక్కువే, బట్ లోన్లు ఇస్తారు. ఫీజు గురించి మీరు మానేయకూడదులేండి, అది తప్పది. అంటే ఆ మాత్రం మీరు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళటమే బెటర్. బ్యాంక్ లోన్ తీసుకుని లోన్ ఇస్తున్నారు వీళ్ళకి. సో బ్యాంక్ లోన్ వస్తే ఇంకా బెటర్. బ్యాంక్తో టైప్ ఉందండి, ఎస్బీఐతో టైప్ ఉంది, ఎస్బీఐ లోన్. సో బ్యాంకే డైరెక్ట్గా కాలేజ్కి వచ్చి స్టూడెంట్కి లోన్ ఇచ్చే అవకాశం. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మీరు 1000 ర్యాంక్ లోపు జేఈ మెయిన్స్ ర్యాంక్ వచ్చినప్పుడు జాయిన్ అయితే మొత్తం ఫ్రీ స్కాలర్షిప్. సూపర్. ఉత్కర్ష స్కాలర్షిప్ అనండి, ఎవరైతే 1000 లోపు ర్యాంక్ జేఈ మెయిన్స్ ర్యాంక్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతారో ఫీజు కట్టక్కర్లా. అట్లాగే ఇంకొక స్కాలర్షిప్ ఇచ్చి డీల్ లిస్ట్ స్కాలర్షిప్ అంటారండి. డీల్ లిస్ట్ అంటే జనరల్గా యూఎస్ కాలేజీలో ఉంటుంది ఆ సిస్టమ్. సర్టన్ జీపీఏ దాటితే డీల్ లిస్ట్ అని ఒక స్టేజ్ ఒక ఫంక్షన్ కూడా చేస్తారండి వాళ్ళు. తీసుకొచ్చి ఒక మెడల్ వేయడం, లేకపోతే డీన్ లిస్ట్ అంటారు దాన్ని. టాప్ కాలేజెస్లో మీకు ఆల్మోస్ట్ యూఎస్లో కూడా ఉంటుందండి కల్చరు. 4కి 3.6 జీపీఏ వచ్చిన వాళ్ళందరినీ డీల్ లిస్ట్లో పెడతారు. జీపీఏ 4కి 3.6 అబోవ్ ఎవరికైతే వస్తుందో మనకి IIIT బెంగళూరులో, వాళ్ళందరూ కూడా డీల్ లిస్ట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అప్లై చేసుకున్నట్లయితే స్కాలర్షిప్, అందులో కొంతమందికి 55,000 55,000 పర్ సెమిస్టర్ స్కాలర్షిప్ ఇస్తున్నాడు వాడు. ఇది కాకుండా జనరల్గా వీళ్ళ ఎప్పుడైతే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ సమ్మర్ ఇంటర్న్షిప్లు చేస్తారో మెజారిటీ విత్ కేసులో ఆ సంవత్సరం ఫీజు వచ్చేస్తాడు. ఓకే, అది కూడా మీరు మరి ప్లస్సే కదా. అవును, అంతే కదా. ఇప్పుడు నెలకు 1 లక్ష వచ్చినా పోనీ 80,000-90,000 లక్ష వస్తుందండి మినిమం గ్యారంటీగా. అక్కడ ఇంటర్న్షిప్కి సెలెక్ట్ అయితే కొంచెం ఉన్నాడు, లక్ష వచ్చినా 3 నెలలు చేసినా కూడా 3 లక్షలు అయింది కదా. అవును. సో దాని వరకు ఉంటుంది. జనరల్గా ప్రైవేట్ కాలేజెస్ కదా, మరి వీటికి హాస్టల్ ఫీజు ఎక్కువ ఉంటుందని చాలామంది అనుకుంటారండి. యాక్చువల్గా మీకు హాస్టల్ రూమ్ 39,000 అంతే సెమిస్టర్కి. 39,000 అంటే తక్కువే కదా చాలా. ఫుడ్కి 30,000 ఏంటి సెమిస్టర్ మొత్తానికి 6 months ఒక సెమిస్టర్. అప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పండి, అంటే తక్కువే, అంటే ఓవరాల్గా తక్కువ ఉన్నట్టే కదా మీకు. సో ఇంటర్మీడియట్లో తీసేసుకుంటారు కదండి 2 లక్షలు అలాగా. ఏంటి చిన్న అపార్ట్మెంట్లో, ఏంటి చిన్న గదిలో చిన్న అపార్ట్మెంట్లో ఇంటర్వ్యూకి తీసేసుకుంటున్నారు, భోజనానికి రూమ్కి 1,00,000. వీడు తీసుకోవట్లేదు. కొంచెం విశాలంగా ఉన్న కాలేజీలో తీసుకోవట్లే. అంటే మీరు రూపాయి ఖర్చు పెడితే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ మనకి పావలా ఖర్చు అవుద్దండి, 30,000 మిగులుతుంది ఫుడ్ అండ్ రూమ్లో. వీళ్ళు అలా కాదు, ఎంత ఖర్చు అయితే అంతే ఉంటుంది. అంటే 40,000 సెమిస్టర్ కంటే రీజనబుల్ జనరల్గా కొంచెం ఇది ఉంటుంది. ఫుడ్ ఐటమ్స్ జనరల్గా కొంచెం బెటర్ ఆప్షన్స్ ఉంటాయంటే ఈ కాలేజెస్లో. మరి మన ప్రైవేట్ కాలేజీలో ఉన్నట్టుగా అట్లా ఉండవు. ఫుడ్ ఆప్షన్స్ కొంచెం నార్త్ ఇండియన్ ఫుడ్ లేకపోతే సౌత్ ఇండియా ఫుడ్, ఆ ఫుడ్ ఆప్షన్స్ కూడా బాగానే ఉంటాయి. మరి అంత బ్యాడ్గా ఉండవు. అంటే
మరి అంత సూపర్గా ఉంటాయని నేను చెప్పను కానీ బట్ కంపారిటివ్లీ బెటర్. సో ఇది అన్నీ మన దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ మన ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే కౌన్సిలింగ్ పెట్టాలని చెప్పాలండి ఫస్ట్ వాళ్ళకి. ఓకే. ఎందుకంటేనంటే 20,000 ర్యాంక్ వచ్చినా, 15,000 ర్యాంక్ వచ్చినా, 30,000 ర్యాంక్ వచ్చినా మీరు 5 రకాల కోర్సులు ఉన్నాయి, ప్రయారిటీ పెట్టుకోండి. మీరు ఫిట్ అవుతారా లేదా అనేది ఎవరన్నా కొంచెం అవగాహన ఈ సబ్జెక్ట్ మీద కాలేజ్ మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులతో ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏమవుతుందంటే యూట్యూబ్లో ఎవడ పడతాడు వీడియో పెట్టడం వల్ల ఇది బాగుంది అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేస్తున్నారండి. ఆడేం చదివి ఉండడు, ఆడికేం తెలియదు, ఆడికి తలాతోక ఏం తెలియదు, ఆడు చెప్తూ ఉంటాడు పాపం వినటం. జనాలు మనకి జనాలు ఎక్కువ అమాయక జనం ఎక్కువ ఉంటారు కదండి మనకి. అది కాదండి, ఫిట్మెంట్ చూడాలండి ఎప్పుడు. కొన్ని పర్సనాలిటీస్, కొన్ని యాటిట్యూడ్స్, కొన్ని యాంబిషన్స్కి కొన్ని కాలేజీల్లో ఫిట్ అవుతారు, కొంతమంది ఫిట్ అవ్వరు. ఆ ఫిట్మెంట్ ఎలాంటి ఎన్ఐటీ కాలేజీలో ఫిట్ అవుతాడు, ఎలాంటి IIITలో ఫిట్ అవుతాడు, లేకపోతే ఐఐటీలో కొత్త ఐఐటీస్లో ఫిట్ అవుతాడా చూసి అప్పుడు కరెక్ట్గా అతను మనం ఫిట్ చేయగలగాలి, ఏ బ్రాంచ్కి ఫిట్ అవుతాడు ఏంటన్నది. అది ఒక డిజైన్ అండి. ఇప్పుడు మీకు డిజైనర్ వేరే అనుకోండి, ఎవడో కుట్టిన చొక్కా మీరు తొడిగితే సరిపోవాలని రూల్ ఏమైనా ఉందా? లేదు, కరెక్ట్గా కొలతలు తీసుకుని కుట్టాలి కదా. అవును, అట్లా ఉంటుందండి ఇది కూడా. సో IIIT బెంగళూరు చాలామంది స్టూడెంట్స్ ఫిట్ అవుతుంది, కొంతమందికి ఫిట్ కాదు, నేనే చెప్తున్నా. మేబీ అది కొంత బేరేజ్ వేసుకుని మీరు చక్కగా యూజ్ చేసుకున్నట్లయితే బాగానే ఉంటుంది. సో స్కాలర్షిప్స్ ఉన్నాయి కాబట్టి మరీ ఫీజు గురించి భయపడి ఆలోచించకుండా మీరు అప్లై చేయండి. మొత్తం క్యాంపస్ మెరిటోరియస్గానే ఉంటుంది, చాలా తక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ప్రతి స్టూడెంట్ డెఫినెట్గా వాల్యుబుల్ ఇక్కడ, అంతే కదండి. అవునండి, అవును. 10,000 మంది ఉంటే ఎవడో పట్టించుకుంటాడు అసలు? మీరు ఏదో జైన్ యూనివర్సిటీకో, ప్రెసిడెన్సీకో, లేకపోతే సవితా యూనివర్సిటీకో, లేదా SPSU, లేదా మార్వాడి యూనివర్సిటీలో రాజస్థాన్లో, లేదా అమిటి రకరకాల యూనివర్సిటీకి వెళ్తే అసలు మందలు కదండి, గొర్రెల మందలాగా మొత్తం సీట్లు ఇచ్చేయడమే. మనం చెప్తున్నాడు ఎవడో మొత్తం కంప్యూటర్ సైన్స్ ఏ కాలేజీకి వెళ్ళండి మినిమం 2,000. ఇంకా అందులో ఎవడున్నాడు ఎవడు లేడు ఏంటో తెలియదు, వీళ్ళు అలాగే ఉంటుంది, 30 మంది ఎలక్ట్రానిక్స్ అంతే. సో డెఫినెట్గా కొంత మీకు అడ్వాంటేజ్ ఉంటుందండి. ధన్యవాదాలు సతీష్ గారు. నైస్ అండి. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.